అందని ద్రాక్ష పుల్లన. వీరపురం అనే గ్రామం పక్కనే ఉన్న అడవిలో జంబూకం అనే నక్క ఉండేది. దానికి ఒకరోజు బాగా ఆకలి వేసింది. ఎంత తిరిగినా తనకు ఆహారంగా పనికి వచ్చే జంతువులేమీ కనపడలేదు. ఊరిలోకి వెళితే ఏమన్నా ఆహారం దొరుకుతుందేమోనని ఆలోచించి వీరపురం గ్రామంలోకి వెళ్ళింది. ఊరి మొదట్లోనే ఒక ద్రాక్ష తోట కనపడింది. ఆ తోటలో బోలెడని తీయని ద్రాక్ష పళ్ళు పందిళ్లకి వేలాడుతూ కనిపించాయి. సరే అని ధైర్యం చేసి ఆ ద్రాక్ష పందిరి దగ్గరకు పరిగెత్తింది. మెడ కొంచెం సాగదీసి నోరు తెరిచి ద్రాక్ష పళ్లను అందుకోబోయింది. ఊహూ, అందలేదు. ముందు కాళ్ళు పైకెత్తి ప్రయత్నించింది. అబ్బే, ఒక్క కాయ కూడా అందలేదు. మళ్ళీ అటూ ఇటూ చూసి గబుక్కున పైకెగిరింది. ద్రాక్షపళ్ళు ఒక్కటి కూడా నోటికి దొరక్కపోగా దభేల్మని కింద పడింది. కొంచెం దెబ్బలు తగిలాయి. అయినా 3 సార్లు అలాగే ప్రయత్నించింది. ఇంతలో అక్కడికి వచ్చింది ఒక తోడేలు. జంబూకాన్ని చూసి నవ్వుతూ అడిగింది, ఏం జంబూకం మావా, పాపం ఎంత ఎగిరినా ద్రాక్షపళ్ళు అందటం లేదనుకుంటా అని అంది. చిచి, ఈ ద్రాక్ష పళ్ళా, ఇవి చాలా పులుపు, ఇవి తినటం నాకు అస్సలు ఇష్టం లేదు అని జవాబిచ్చి తన దెబ్బలు చూసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంటే ఎంతో తియ్యగా ఉన్న ద్రాక్షపళ్ళు తనకు అందకపోయేసరికి జంబూకం అలా చెప్పిందన్నమాట.